ఒక రేషన్ కార్డును 2 రేషన్ కార్డులుగా విభజించుకునే ఆప్షన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల లాగిన్‌లో రేషన్ కార్డు విభజన అదేనండి ఇంగ్లీష్‌లో రైస్ కార్డ్ స్ప్లిట్ అని అంటారు కదా! ఆ ఆప్షన్ అయితే మనకి ఈ రోజు నుంచి ఇవ్వడం అయితే జరిగింది. ఇది పనిచేస్తుందా లేదా? అసలు ఈ యొక్క ఆప్షన్‌లో ఏ ఏ ఆప్షన్స్ ఉన్నాయి? అదేవిధంగా దీనికి అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి? అనే కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. సో, నా పేరు దిలీప్ కుమార్. వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్‌ని మీరు విజిట్ చేసినట్టయితే దయచేసి మన యొక్క ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఫస్ట్ టైం విజిటర్స్ అయితే మాత్రం దయచేసి మన యొక్క ఓల్డ్ వీడియోస్ చూడండి. డెఫినిట్‌గా తెలుగు ప్రజలకు ఉపయోగపడే రెగ్యులర్ వీడియోస్ మాత్రం ఈ యొక్క ఛానల్‌లో చేస్తూ ఉంటామండి. అది కూడా విత్ లైవే మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. ప్రూఫ్ లేకుండా ఏ వీడియో కూడా ఈ యొక్క ఛానల్‌లో ఉండదు. అదైతే మీకు కన్ఫర్మ్‌గా చెప్తున్నాను. ఓకేనా? నేను సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను కాబట్టి ఏదైతే ట్రూ, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది మాత్రమే మీకైతే చెప్పడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో, ఇప్పుడు నేను మా యొక్క లాగిన్‌లో ఏదైతే కొత్తగా ఆప్షన్ వచ్చిందో ఆ యొక్క ఆప్షన్ మీకు లైవ్‌లో అయితే చూపిస్తాను. ఓకేనా? సో, వాటికి అంటే ఏదైతే రైస్ కార్డ్ స్ప్లిట్‌కి సంబంధించి స్ప్లిట్ అంటే విభజన అర్థమండి. రైస్ కార్డ్ అంటే రేషన్ కార్డ్‌ని రైస్ కార్డ్ అంటారు. గత గవర్నమెంట్ ఏదైతే రేషన్ కార్డ్‌ని రైస్ కార్డ్‌గా పిలిచి కొత్త కార్డ్‌లు ఏవైతే ఇచ్చిందో ఆ యొక్క ఆప్షన్ ప్రెజెంట్ కంటిన్యూ అవుతుంది. స్టిల్ గవర్నమెంట్ ఇంకా రేషన్ కార్డ్‌కి సంబంధించి మోడల్‌ని ఫైనలైజ్ చేయలేదు. అదేవిధంగా ప్రింటింగ్ సంబంధించి కొత్త కార్డ్స్ కూడా ఇవ్వలేదు. ఓకే. బట్ ఈ ఆప్షన్ అయితే ఇచ్చిందండి. సో, ఇది మనకు పనిచేస్తుందా లేదా? ఏ ఆప్షన్స్ ఉన్నాయి? ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి? ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి లైవ్‌లో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో, ఇప్పుడు నేను నా యొక్క లాగిన్ యాక్సెస్ చేసి మీకైతే చూపిస్తాను. లైవ్‌లో చూడండి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది సచివాలయంలో నా యొక్క లాగిన్ అండి. ఇందులో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్రెష్ అయితే చేశాను. చేసిన తర్వాత మనకి రైస్ కార్డ్, రేషన్ కార్డ్‌కి సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ప్రెజెంట్ అయితే మనకి న్యూ రైస్ కార్డ్ అది ఎవరికి? ఓన్లీ ఫర్ మైగ్రేటెడ్ వర్కర్స్. నెక్స్ట్ సీఎం ఎస్యూరెన్స్ ఎవరైతే 2 కేటగిరీస్ వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డుల ఆప్షన్ అయితే ప్రెజెంట్ అయితే వర్క్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఎప్పటినుంచో ఏదైతే మనకి రేషన్ కార్డ్‌కి సంబంధించి షాప్ రెన్యువల్ అప్లికేషన్ కూడా ఇందులోనే ఇవ్వడం జరిగింది. కొత్తగా అంటే ఈ రోజు నుంచి మనకి స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అని చెప్పి ఇచ్చారండి. స్ప్లిట్టింగ్ అంటే విభజన, రైస్ కార్డ్ అంటే రేషన్ కార్డ్. అంటే రేషన్ కార్డ్‌ని విభజించే ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, దానిపైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేస్తున్నానండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏ వివరాలు అడుగుతుంది? ఇంట్లో ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ నంబరు, వారి యొక్క పేరు, వారి యొక్క కేర్ ఆఫ్ అంటే ఫాదర్ నేమ్ గాని, హస్బెండ్ నేమ్ గాని, నెక్స్ట్ జెండరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, రిలీజియన్, క్వాలిఫికేషను, మ్యారేజ్ స్టేటస్, మొబైల్ నంబరు, వాట్సాప్ ఆ నంబర్‌కి ఉందా లేదా అని అడుగుతుంది. నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ ఈ యొక్క వివరాలన్నీ అడుగుతుందండి. సో, ఎవరికైతే రేషన్ కార్డ్ స్ప్లిట్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క కుటుంబ పెద్ద యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ప్రీఫిల్ చేసినట్టయితే వారి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో పేరు ఉన్నట్టయితే ఇక్కడ ఆటోమేటిక్‌గా వివరాలన్నీ వచ్చేస్తాయండి. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక్కడ నేను ఒక పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఈ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసిన తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ పేజ్ మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. వెయిట్ చేయండి. సో, కంటిన్యూ చేసిన తర్వాత మనకి బేసిక్ డీటెయిల్స్ తర్వాత అప్లికేషన్ ఫార్మ్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ యాన్యువల్ ఇన్‌కమ్ అడుగుతుంది. సో, ఆ ఇంటి యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ సంవత్సర ఆదాయం అయితే ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ఎవరైతే కుటుంబ పెద్ద ఉన్నారో వారి యొక్క ఆక్యుపేషన్ అడుగుతుందండి. ఇక్కడ లేబర్ అయితే లేబరు, అగ్రికల్చర్ లేబర్ అయితే అగ్రికల్చర్ లేబరు, ఇంకా వాటెవర్ ప్రైవేట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీకి రైస్ కార్డ్ గాని, రేషన్ కార్డ్ సర్వీస్ ఉండదు. బట్ అది తప్ప రిమైనింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వారి యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఇక్కడైతే వస్తుందండి. ఓకేనా? సో, ఈ యొక్క ఆప్షన్ ద్వారా ఒక పర్సన్ యొక్క ఆధార్ నెంబర్‌తో వారి యొక్క రైస్ కార్డ్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా? మీ యొక్క సచివాలయంలో ఎవరైతే డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అధికారులు లేదా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వార్డ్ సచివాలయాలు అయితే వారిని కాంటాక్ట్ అయినట్టయితే కేవలం ఆధార్ నెంబర్ ద్వారా రైస్ కార్డ్ నెంబర్ ఈ విధంగా కూడా సెట్ చేసి మీకు ఇస్తారండి. ఓకే. నెక్స్ట్ హ్యాబిటేషన్ అడుగుతుంది. ఏదైతే మీ హ్యాబిటేషన్ ఉంటుందో, హ్యాబిటేషన్ అంటే గ్రామం పేరండి. ఆ యొక్క గ్రామం పేరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత రైస్ కార్డ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని చెప్పేసి మనకి మొత్తం ఇక్కడ 5 రకాల స్ప్లిట్లు అయితే ఇచ్చారండి. 5 రకాల విభజనలు అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చి నార్మల్ స్ప్లిట్. ఇది క్లిక్ చేసిన వెంటనే ఆ కుటుంబంలో ఉన్న అందరి పర్సన్స్ యొక్క పేర్లు, వారి యొక్క ఆధార్ నెంబర్ సంబంధించి చివర 4 నంబర్లు, అదేవిధంగా రిలేషన్‌లో ఒకరికొకరు ఏమవుతారు, అదేవిధంగా వారి యొక్క ఏజెస్, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లు, వారి యొక్క ఈకేవైసీ స్టేటస్, ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనే పూర్తి వివరాలు ఇక్కడ వస్తాయండి. ఓకే. నార్మల్ స్ప్లిట్ అంటే ఏంటంటే ఈ స్ప్లిట్ చేయాలంటే మినిమమ్ కుటుంబంలో నలుగురు ఉండాలి. ఆ నలుగురు కూడా ఎలా ఉండాలి? అది కూడా మీకు క్లారిటీ ఇస్తానండి. తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి డైరెక్ట్‌గా స్ప్లిట్ అవ్వదు. తల్లి, తండ్రి, కొడుకు, కోడలు ఉన్నారనుకోండి తల్లి, తండ్రి ఒక కార్డ్‌గా, కొడుకు, కోడలు ఒక కార్డ్‌గా స్ప్లిట్ అవుతుందన్నమాట. ఓకేనా? ముగ్గురున్నా కూడా ఈ యొక్క ఆప్షన్ ద్వారా స్ప్లిట్ చేయడానికి అవ్వదు. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క స్ప్లిట్‌కి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ అవసరం అంటే ఏం అవసరం లేదండి. దీనికి ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్స్ ఉంటుంది. అంతే. జస్ట్ వారిద్దరూ ఎవరైతే
భర్త భార్య ఎవరైతే కార్డులో యాడ్ అయి ఉంటారో వారికి స్ప్లిట్ చేయడానికి అనమాట. సో దీనికి మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా మ్యాక్సిమం అవసరం అయితే ఉండదు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే విడోవర్ స్ప్లిట్ అని ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఈ విడోవర్ స్ప్లిట్ అంటే ఎవరంటే ఎవరైతే పెళ్లి చేసుకొని భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు విత్ పిల్లలతో సహా స్ప్లిట్ చేయాలంటే ఈ యొక్క ఆప్షన్ అయితే పనిచేస్తుందండి. ఓకే, దీనికి డెత్ సర్టిఫికేట్ అంటే తప్పనిసరిగా అడుగుతుంది. అంటే ఎవరైతే చనిపోతారో, ఎవరైతే భార్య చనిపోతే భార్యది, భర్త చనిపోతే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఓకేనా, సో అదైతే అవసరం. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కామన్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి డివోర్స్ స్ప్లిట్ విత్ చిల్డ్రన్. డివోర్స్ అంటే ఎవరైతే విడాకులు తీసుకొని ఉంటారో విత్ పిల్లలతో సహా అప్పుడు స్ప్లిట్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ యొక్క ఆప్షన్ అయితే ఉపయోగపడుతుందండి. ఇక్కడ ఏదైతే డివోర్స్ సర్టిఫికేట్ మనకి కోర్టు నుంచి వచ్చే డిగ్రీ ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ మనకు అప్లోడింగ్ అడుగుతుందంటే ఇక్కడ ఎవరైతే ఉంటారో ఫర్ సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిమేల్నే సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఫిమేల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారి యొక్క డాటర్ని ఇలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే పక్కనే ఇక్కడ చూస్ ఫైల్ అని వస్తుంది. చూస్ ఫైల్ దగ్గర ఏం అప్లోడ్ చేయాలి, ఇది డివోర్స్ స్ప్లిట్ కాబట్టి డివోర్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకేనా, అంటే ఇది మేము అప్లోడ్ చేస్తాం సచివాలయంలో, మీరు ఇచ్చిన తర్వాత మేమైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ సింగిల్ మెంబర్ స్ప్లిట్. మనకి సింగిల్గా మెంబర్ని స్ప్లిట్ చేయాలంటే ఇక్కడ 4 కేటగిరీస్ ఉన్నాయండి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే విడోవర్ ఫిమేల్, ఫిమేల్ నెవర్ హ్యాడ్ ఎనీ చిల్డ్రన్. ఓకేనా, అంటే భర్త చనిపోయి భార్య ఎవరైతే ఉంటారో, పిల్లలు లేని భార్య ఎవరైతే ఉంటారో, అంటే వారికి పిల్లలు లేకుండా ఉంటారో వారికి ఈ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకొని సింగిల్ మెంబర్ని స్ప్లిట్ అయితే చేయొచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్ అత్త మామ దాంట్లో ఆవిడ యాడ్ అయిపోయి పిల్లలు లేకుండా భర్త కానీ చనిపోతే ఆవిడికి మాత్రమే సింగిల్గా బయటికి తీసుకురావడానికి ఈ ఆప్షన్ అయితే పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ విడోవర్ మేల్ వితౌట్ హ్యావింగ్ ఎనీ చిల్డ్రన్ అనమాట. అంటే భార్య చనిపోయి అమ్మా నాన్న దాంట్లో ఒక వ్యక్తి ఉండి అతని భార్య చనిపోయి పిల్లలు లేకపోతే అతను మాత్రమే సపరేట్గా రేషన్ కార్డు కావాలంటే ఈ ఆప్షన్ అయితే పనిచేస్తుందండి. నెక్స్ట్ అన్మ్యారీడ్ అండ్ 50 years ఎబో అనమాట. అంటే పెళ్లి కాకుండా 50 సంవత్సరాలు పైబడి వారి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారికి సపరేట్ చేయడానికి ఈ ఆప్షన్ అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ ఎవరైనా ఉన్నారనుకోండి వారికి ఈ ఆప్షన్ ద్వారా సింగిల్గా సపరేట్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే, సో జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని కుటుంబంలో ఎవరైతే ఉంటారో వారిని సెలెక్ట్ చేసినట్టయితే మనకి స్ప్లిట్ ఎలవా కాదని చెప్పేసి చూపిస్తుంది. ఎలవ్ అయినట్టయితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మ్యారేజ్ స్ప్లిట్ అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. సో మ్యారేజ్ స్ప్లిట్ ఇదేంటంటే ఎవరైతే మ్యారేజ్ జరిగి ఉంటుందో మ్యారేజ్ స్ప్లిట్ బేస్ మీద అంటే పెళ్లి అనే కారణం చేత స్ప్లిట్ చేయాలనుకున్న వారికి ఇదైతే ఆప్షన్ పనిచేస్తుందండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఆఫ్ మేలు, ఆధార్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ వారి యొక్క వివరాలు యాజ్ పర్ మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం రావడం అయితే జరుగుతుందండి. కొట్టాక ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ వివరాలను సబ్మిట్ చేసి సబ్మిట్ స్ప్లిట్ పై క్లిక్ చేసినట్టయితే వారికి అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుందండి. అప్లికేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఒకప్పుడు మనకి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఉండేవారు, వారికి గ్రామ వార్డు వాలంటీర్ యాప్ ఉండేది, అందులో ఈకేవైసీ చేసేవాళ్ళు. బట్ ప్రెజెంట్ ఏమవుతుందంటే సచివాలయం స్టాఫ్కి క్లస్టర్ని అయితే అసైన్ చేయడం జరిగిందండి. వారి మొబైల్లో ఈకేవైసీ అని ఆప్షన్ ఇవ్వడం జరిగింది, రైస్ కార్డ్ ఈకేవైసీ అని చెప్పేసి. ఆ రైస్ కార్డ్ ఈకేవైసీలో ఏదైతే మీకు అప్లికేషన్ నెంబర్ టీ నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ని ఎంటర్ చేసి ఈకేవైసీ అయితే తీసుకోవాలి. వాస్తవానికి గత గవర్నమెంట్లో అలా ప్రాసెస్ అయితే ఉండేది. బట్ ప్రెజెంట్ అయితే ఆప్షన్ అయితే ఇచ్చాడు కానీ ఒక అప్లికేషన్ కూడా సబ్మిట్ అయితే అవ్వట్లేదండి. స్టిల్ నేను ఈరోజు ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్ ఉన్నారో ఒకరిది ట్రై చేశానండి. ట్రై చేసిన వారికి ఇక్కడ చూపిస్తున్నట్టుగా వాళ్ళకి ఏదైతే ఎర్రర్ మెసేజ్ అయితే రావడం జరిగింది. అంటే ఆప్షన్ ఇచ్చాడు కానీ స్టిల్ దీనికి సంబంధించి ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఇన్ కేస్ మనకి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన వెంటనే మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ తెలుగు హెల్పర్, మన యొక్క వాట్సాప్ ఛానల్ తెలుగు హెల్పర్ ఛానల్స్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఒక డెడికేటెడ్గా వీడియో కూడా కంప్లీట్గా అంటే A to Z అంటే స్టార్టింగ్ మనకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పటి నుంచి కింద సబ్మిట్ చేసి ఈకేవైసీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళకి రైస్ కార్డు కానీ రేషన్ కార్డు కొత్తది వచ్చే వరకు కంప్లీట్ ప్రాసెస్ మీకైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది. అది కూడా మనకు తక్కువ స్పాన్ అయితే, అలా కాకుండా ఎక్కువ స్పాన్ అనుకోండి ప్రాసెస్గా అంటే బిట్గా మీకైతే వీడియో చేసి పెట్టడం అయితే జరుగుతుందండి. ఓకేనా, సో డెఫినెట్గా ఇటువంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, యాజ్ ఎ సచివాలయ ఎంప్లాయీగా నేను డెఫినెట్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకైతే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకే, ఏదైనా సరే ఈ వీడియోకి సంబంధించి ఏదైనా సరే డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి కామెంట్కి కొంత లేట్ అయినా సరే డెడికేటెడ్గా వీడియో చేయడమా లేకపోతే దాని కామెంట్కి రిప్లై ఇవ్వడం అయితే చేస్తాము. బట్ చాలా వీడియోస్కి స్టిల్ కామెంట్స్ అయితే పెండింగ్లో ఉన్నాయండి. అన్ని కామెంట్స్కి ఒకే వీడియోలో అంటే యాజ్ ఆన్ టుడే అంటే ఈరోజు నేను ఒకవేళ అన్ని కామెంట్స్ సంబంధించి వీడియో చేస్తున్నానంటే అన్ని వీడియోస్ సంబంధించి కామెంట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ కామెంట్స్ అన్నీ కూడా ఒక దగ్గర తీసుకొని ఒకేసారి మీకైతే వీడియో రూపంలో తెలియజేయడం అయితే జరుగుతుందండి. సో డెఫినెట్గా మీ కామెంట్ వృధా అయితే అవ్వదు. ప్రతి కామెంట్ని చూడడం జరుగుతుంది. ప్రతి కామెంట్ అక్కడ రిప్లై ఇవ్వడమా లేకపోతే వీడియో త్రూగా రిప్లై ఇవ్వడం అయితే తప్పనిసరిగా జరుగుతుంది. ఓకేనా, కొంత టైం గ్యాప్ వల్ల మేమైతే ఇవ్వలేకపోతున్నాం, బట్ డెఫినెట్గా ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకే, సో దీనికి సంబంధించి ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ యొక్క స్ప్లిట్ సంబంధించి ఆప్షన్ ఇచ్చాడు కానీ ఇంకా
అప్లికేషన్స్ అయితే తీసుకోవట్లేదు. వన్స్ తీసుకున్న వెంటనే అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది? ఎలా ఫిల్ చేయాలి? ఎందుకంటే గత గవర్నమెంట్ చాలామంది చెప్పేస్తుంటారు. బట్ అదైతే ఫేక్ నమ్మకండి. దీనికి సంబంధించి ఏదైనా కొత్త అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అయిన వెంటనే అది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎలా ప్రింట్ తీసుకోవాలి? ఎలా ఫిల్ చేయాలి? ఎలా సబ్మిట్ చేయాలి? ఏ అప్లికేషన్ ఫార్మ్స్ అవసరం ఉంటుంది? ఎంత ఫీజ్ ఉంటుంది? అదేవిధంగా వన్స్ అప్లై చేసిన తర్వాత రిసిప్ట్ ద్వారా ఈకేవైసీ ఎలా కంప్లీట్ చేసుకోవాలి? ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఓకేనా? ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత రేషన్ కార్డ్ గాని మనకి ఎన్ని రోజుల్లో వస్తుంది? రేషన్ కార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలి? మనకి రేషన్ ఎప్పుడొస్తుంది? రేషన్ వచ్చేటప్పుడు ఆధార్ నంబర్ తప్పుగా ఉంటే దాన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి? ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. దీనిపై ఏ అప్డేట్ వచ్చినా కూడా డెఫినిట్‌గా మీకు వీడియోస్ రూపంలో తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ. జై హింద్.